మాస్కా దాస్ విశ్వక్సేన్ కొత్త సినిమా మెకానిక్ రాకీ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 2 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఏపీ నుంచి 3 కోట్లు వచ్చాయి. అలా తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు మొదటి 3 రోజుల్లో. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి మరో కోటి, అలా టోటల్గా 3 రోజుల్లో మెకానిక్ రాకీ 6 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 9 కోట్లకు అమ్మారు థియేటర్లకి. అందులో 3 కోట్లు వెనక్కి వచ్చే మొదటి 3 రోజుల్లో. మరో 6 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 6 కోట్ల షేర్ రావాలి అంటే మరో 12 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు సోమవారం వర్కింగ్ డే, కలెక్షన్స్ తగ్గుతాయి. ఆల్రెడీ ఈ సినిమాకు కేవలం 6 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇంతకుముందు మన విశ్వక్సేన్ సినిమాలు చూసుకుంటే మొదటి రోజు 8 కోట్లు గ్రాస్ వచ్చేది. ఈ సంవత్సరం రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కానీ, అంతకుముందు వచ్చిన గామి కానీ, అంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చిన దాస్కా ధమ్కీ కానీ, అవన్నీ మొదటి రోజు 8 కోట్లు గ్రాస్ వచ్చాయి. అలాంటి హీరో ఇప్పుడు ఓపెనింగ్స్ డే 2 కోట్లకు పడిపోయాడు. మరి అదే అర్థం కావట్లేదు. పోటీలో ఇంకో సినిమా ఉంది మన సత్యదేవ్ జిబ్రా అని. ఆ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఆ సినిమాకు 3 రోజుల్లో 5 కోట్లు వచ్చాయి. ఈ సినిమాకు 6 కోట్లు వచ్చాయి. ఇంకొక సినిమా ఉంది దేవకి రంజన వాసుదేవ, ఆ సినిమా కలెక్షన్స్ లేవు. మరి ఏం జరిగిందో మరి తేడా తెలియట్లేదు. మరి ఒకే హీరో ఒకే సంవత్సరం 3 సినిమాలు రావడం వల్ల ఈ ఎఫెక్టా? ఎందుకంటే మొదటి 2 సినిమాలకి మొదటి రోజు 8 కోట్లు గ్రాస్ వచ్చాయి. ఈ సినిమా కూడా మంచి హైప్ బజ్ ఉంది. అయినా కానీ ఓపెనింగ్సే రాలేదు, 2 కోట్లు మాత్రమే వచ్చాయి మొదటి రోజు. సో ప్రతిరోజు 2 కోట్ల లెక్క వచ్చి 3 రోజులకు 6 కోట్లు మాత్రమే వచ్చాయి. 3 రోజులకు కలిపిన ఇంతకుముందు సినిమాల మొదటి రోజు గ్రాస్ 8 కోట్లను కూడా అందుకోలేకపోయింది. మరి చూస్తుంటే సినిమా కష్టంగానే ఉంది. ఇంకా 12 కోట్లు గ్రాస్ రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. ఇంకొక వీకెండ్ ఉంది ఈ సినిమాకు థియేటర్స్లో. నెక్స్ట్ వీకెండ్ ఏమైనా కలెక్షన్స్ పెరగవచ్చు. ఇక ఆ తర్వాత పుష్ప వచ్చిందంటే ఇక అన్ని థియేటర్లు పుష్పకి ఇచ్చేయాలి, అన్ని సినిమాలు ఓటీటీకి వచ్చేయాలి. మరి చూస్తుంటే సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయ్యే సూచనలే కనపడుతున్నాయి. 50% రికవరీ అన్న అవుతుందా లేదా అనేది డౌట్ఫుల్గా ఉంది. అది మన మాస్కా దాస్ విశ్వక్సేన్ కొత్త తెలుగు సినిమా మెకానిక్ రాకీ రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 6 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు. సినిమా బడ్జెట్ 20 కోట్లు అయితే 3 కోట్ల షేర్ వచ్చింది మొదటి 3 రోజుల్లో. మరో 6 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి, అంటే 12 కోట్లు రావాలి గ్రాసు. కష్టమే. నేను సినిమా చూశాను, నాకు నచ్చింది, బాగుంది సినిమా, చూడవచ్చు. మరి ఎందుకు చూడట్లేదో జనాలు. ఓకే, బాయ్.